విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కదా. అవును, ఆయనే అన్ని చూసుకుంటారు. ఇబ్బంది అవుతుంది. మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల ఏం అడ్వాంటేజెస్ లేవు. మాకు బెనిఫిట్స్ ఇవ్వకపోయినా పర్లేదు. మాకు మాత్రం ఇట్లాంటి తలకాయ నొప్పులు, ఇట్లాంటి చెత్త స్కీమ్లు మాకు వద్దే వద్దు. మాకు ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంది, మాకు కూడా ఉంది. ఇప్పుడు మర్జ్ చేసి మొత్తం ఎట్లా అవుతుందంటే ఇట్ విల్ నాట్ మంచిగా ఉండదు అసలు. మంచిగా ఉన్న ఫ్యూచర్ ని నాశనం చేయకండి సార్. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్, మార్చ్ చేయకండి. మా ఫ్యూచర్ ని నాశనం చేయకండి. మంచిగా అనిపిస్తుందా? ఇంతమంది స్టూడెంట్స్ రోడ్ ఎక్కించారే మీకేది మంచిగా అనిపిస్తుందా? చెప్పండి. మీరు విదేశాలపై కూర్చోడం కాదు, వచ్చి ఇక్కడ పట్టించుకోండి, ఒక రెస్పాన్స్ అంటే ఇవ్వండి. ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డుకి ఎక్కించారు, మీరు సీఎమా? మీరు సీఎం కూర్చొని కూర్చున్నారు, అది మీకు లేదు. మిమ్మల్ని క్రిమినల్ చేసిన చెప్పడానికి రైట్ మీకు ఎవరు ఇచ్చారు? ఏ క్రిమినల్ చేసి మీరు ఇక్కడ వచ్చారో చెప్పండి. ఏం లేబర్స్ కింద మాకు జాబ్స్ ఇస్తారా? ఇంజనీరింగ్ స్టడీస్ మేము ఇంత కష్టపడి చదువుకొని పైకి వచ్చి ఇంత దాకా వచ్చిన మాకు లేబర్స్ కి ఎట్లా ఇస్తారు సార్? మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోనికి అంత లెవెల్ మార్క్స్ ఇస్తారా మీరు? సార్ చెప్పండి, మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కష్టాలు అసలు మీకు తెలుసా? మీరు ఏం చేయకపోయినా పర్లేదు, ఉన్నవెందుకు సార్ తీస్తున్నారు? మాకు లాటరల్ ఎంట్రీ లేదు, హైయర్ స్టడీస్ లేదు, గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి లేదు. మాకు ఫ్యూచర్ ఏం కావాలి సార్? మీరు ఏదో ఇండస్ట్రీలో 20K 30K జాబ్స్ చేయడానికి మేము డిప్లొమాతో వచ్చినాము. ఎందుకు సార్ మీరు మా ఫ్యూచర్ ని ఇట్లా చేస్తున్నారు? మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే మా ఫ్యూచర్ కి రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్? చెప్పండి. కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, వాటిని మీ పక్కన పెట్టేసుకొని మీరు మీ అంతటా మీరు ఓన్ డిసిషన్ తీసుకుంటే మేమేం చేయలేం సార్. ప్లీజ్ ఖచ్చితంగా మీరు రావాల్సిందే, మాకు మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. మాకు మా ఎస్బిటెడ్ కావాల్సిందే, మాకు మా ఆర్ఎంటెడ్ కావాల్సిందే. ఏంటిది బ్యూటీ పార్లర్ చేసిన వాళ్ళకంట మంచి సాలరీస్ వస్తున్నాయంట, ఏంది మంచిగా నడిపించుకుంటుందంట. బ్యూటీ పార్లర్ చేసుకోనిక సార్ మేము ఇది దాకా వచ్చింది, 10th చేసి డిప్లొమా చేసింది బ్యూటీ పార్లర్ నడిపించుకోనిక, లేబర్ పనులు చేయించుకోనిక. మాకు మా ఎస్బిటెడ్ కావాల్సిందే, మీ శక్తి మాకు వద్దు. మీ మాట క్రిమినల్ వేస్ట్ అనే మాట మీ వెనక్కి తీసుకోవాల్సిందే. మాకు మా ఎస్బిటెడ్ కావాల్సిందే. ఇంప్లిమెంట్ చేసి ఉండండి, ఎవరు జాయిన్ అయ్యారో నేను చూస్తా. సీఎం సార్ కుర్చీలో ఉంటారో ఉండరో అప్పుడు చూపిస్తాం మేము. సీఎం సార్ కుర్చీలో ఉంటారు, అది ఇంప్లిమెంట్ అయితే కనుక మేము కూడా ఉంటాము, సీఎం సార్ కూడా ఉండరు, ఈ రాష్ట్రమే ఉండదు. సో ఒక్కొక్కరి మాటలు కావు నిజంగా కనిపిస్తూ ఉన్నాయి, తూటాలు లెక్క కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ మాట్లాడుతుంటే నిజంగా మరి ప్రభుత్వం అనేది కూడా చాలా ఆలోచించాల్సింది. ఇంతమంది కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట్లాడే మాట ఒక తూటాలా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆవేదననే కనిపిస్తూ ఉంది. ఇక్కడికి అధికారులు పోలీసు వాళ్ళు వచ్చేసి నిరసన వ్యక్తం చేయకుండా వాళ్ళ గలాన్ని ఆపగలుగుతారేమో కానీ వాళ్ళ లోపల ఉన్న ఆ ఆవేదన ఆ మాటల ద్వారా కనిపిస్తూ ఉన్నాయి క్లియర్ కట్గా. మరి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై స్పందించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి మహిళలు రేపటి రోజున భవిష్యత్ తరానికి కావచ్చు, మన రాష్ట్రానికే వీళ్ళంతా ఆదర్శంగా ఉండాల్సిన పిల్లల్ని ఈరోజు మరి స్కిల్ ఇండియా యూనివర్సిటీ పేరు పైన ఏదైతే జియో నెంబర్ 97ని తీసుకొని వచ్చేసి మరి ఇట్లా ఇబ్బంది పెడతామంటే మేము ఊరుకునేదే లేదు అన్నట్టుగా వాళ్ళు సవాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం మరి స్పందిస్తుందా లేదన్నది కూడా చూడాలి. కాకుండా నిరసన చేయబట్టి వాళ్ళు 2 రోజులు అవుతూ ఉంది. ఈ 2 రోజుల కాంచెల్లి వాళ్ళు ఆ చదువుకు కొంత దూరమై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కూడా కోరుకుంటా ఉన్నాము. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.